మీకు సెంట్రల్ గవర్నమెంట్‌లో జాబ్ కావాలా? మీ క్వాలిఫికేషన్ ఇంటరేనా? అయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటంటే మీకు ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి అగ్నివీర్‌కి మనకంటే రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది నిర్వహించడం అయితే జరుగుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు 10థ్ ఇంటర్ క్వాలిఫికేషన్‌ది ఏమైనా జాబ్ అప్డేట్ ఉంటే చెప్పమని చెప్పేసి. మొన్న ఒక బ్రదర్ కూడా నాకైతే కామెంట్ పెట్టారు. ఏంటంటే, సిస్టర్ నేను డైట్ చేశాను. నేను ఇంకా డిఎస్సి రాసి నాకు ఇంకా రాసేంత ఇది కూడా లేదు. ఏదన్నా కనుక జాబ్ అప్డేట్ ఉంటే కనుక 10థ్ ఇంటర్ క్వాలిఫికేషన్‌తో చెప్పండి సిస్టర్ అనేసి కామెంట్ పెట్టారండి. సో ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్తోనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండి. మీరైతే ఇంకా అబ్బాయిలే కాబట్టి పర్లేదు, మీకు వేరే స్టేట్కి వెళ్ళినా కూడా ప్రాబ్లం ఉండదు. లేడీస్ అయితే పోనీ ఈ స్టేట్లోనే చేసుకోవడానికి అయితే ఇష్టపడతారు కాబట్టి సో మీలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనమాట. మనకేంటంటే ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి సంబంధించిందండి. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అయితే మనం ఎక్కడికి వెళ్ళాలంటే, మనకి నాగార్జున యూనివర్సిటీ ఉంది కదండి, ఆ ప్రాంగణంలో అయితే ఎంపిక ప్రక్రియ అనేది అయితే జరుగుతుందండి ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి పురుషులు మహిళలకు ఇద్దరికీ సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది మార్చి 9వ తేదీన ప్రారంభం అవుతుందండి. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన అశుతోష్ శ్రీవాస్తవ తెలపడం అయితే జరిగిందండి. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు ఇరువురు కూడా మంచి అవకాశం అనే చెప్పాలండి. ఎంతోమంది యువత అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారండి. అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా, అది స్టేట్ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ జాబ్ కోసం అయితే చాలామంది అయితే ప్రయత్నిస్తారనమాట. అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అనే చెప్పాలి. అసలు ఈ జాబ్ మనం సాధించాలంటే మనకి ఏజ్ లిమిట్ ఎంత, మనకి అసలు మన క్వాలిఫికేషన్ ఏంటి, నెక్స్ట్ మనకి ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఇవి కూడా నేను చెప్తానండి. ఏ వయసు వారు ఈ ఎయిర్ ఫోర్స్కి అర్హులంటే కనుక వీరు 2005 జూలై 2 కాడి నుంచి 2009 జనవరి 2వ తేదీ, అంటే ఈ మధ్య 2005 కాడి నుంచి 2009 ఈ 2 సంవత్సరాలలో మధ్య జన్మించిన ఎవరైతే మ్యారేజ్ కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ వీరిరువురు కూడా ఈ జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అయితే అవుతారండి. వీరు హైట్ ఎంత ఉండాలంటే 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలండి. స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ కూడా 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఏంటంటే క్వాలిఫికేషన్ ఏంటంటే +2 అంటే ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీగా అయితే చేసి ఉండాలి, లేదా దానికి సంబంధించిన అయితే ఉత్తీర్ణత 3 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్ లేదా ఏదన్నా ఒక 2 సంవత్సరాలు వొకేషనల్ కోర్సెస్ అయితే కలిగిన విద్యా అర్హత అయితే ఉండాలండి. అంటే కంపల్సరీగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా దానికి సమానమైన ఏదైనా డిప్లొమా కోర్స్ కానీ లేదా ఇంజనీరింగ్ కోర్స్ కానీ ఏదైనా చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ చూడండి, వీళ్ళకి అందరికీ కూడా 50% కంపల్సరీగా అయితే ఉండాలండి. వీళ్ళకి మార్క్స్ ఎన్ని ఉండాలంటే కంపల్సరీగా 50% అయితే ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇంగ్లీష్లో 50% మార్క్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట. అర్థమైంది కదండి. మీ ఎడ్యుకేషన్ వచ్చేసి కంపల్సరీగా ఇంటర్మీడియట్ అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ కాబట్టి ఇంటర్మీడియట్కి సంబంధించిన దానికి ఈక్వల్గా ఉన్న క్వాలిఫికేషన్ ఏదైనా పర్వాలేదు. ప్లస్ ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ ఉండాలంటే కంపల్సరీగా మీకు వచ్చిన మార్క్స్లో 50% అయినా మీరు మార్క్స్ అనేవి స్కోర్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీగా అందరికీ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా మీకు ఒక 50% అయినా సరే ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఉండాలండి. అయితే మీరు ఇక్కడికి వెళ్ళడానికి ఏదైనా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డైరెక్ట్గా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు డైరెక్ట్గా మనకి ఏంటంటే మార్చి 9వ తారీఖున మీరు గుంటూరులో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణానికి అయితే వెళ్తే సరిపోతుందండి. అక్కడికి మీరు వెళ్తూ తీసుకెళ్ళవలసిన సర్టిఫికెట్లు ఏంటంటే, ఇప్పుడు వీరు చెప్పారు కదండి క్వాలిఫికేషన్ ఏది ఉండాలని చెప్పేసి, దానికి సంబంధించిన 10th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న సర్టిఫికెట్లు, దానికి ఈక్వల్గా ఉన్న సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు నివాస ధృవీకరణ పత్రం, అంటే మీరు ఎక్కడి వారు అనేది క్లారిటీ కోసం అనేసి అనమాట. మీది నివాస ధృవీకరణ పత్రము, ఎన్సీసీ సర్టిఫికెట్ అండి, మీకు ఉంటేనే తీసుకెళ్ళచ్చు, లేకపోతే అవసరం లేదనమాట. ఆధార్ కార్డు కంపల్సరీగా ఆధార్ కార్డు అయితే ఉండాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మీ మొబైల్ నెంబరు, నెక్స్ట్ రీసెంట్గా దిగిన ఫొటోస్ అయితే 10 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అయితే పట్టుకెళ్ళాలండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా కలర్ ఫొటోసే తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ మీకు దగ్గర ఏవైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా 6 జిరాక్స్ సెట్లు అనేవి తీసుకెళ్ళాలండి.
అయితే ఎవరు ఎప్పుడు వెళ్ళాలి? ఇది ఇప్పుడు లేడీస్‌కి, జెంట్స్‌కి ఇద్దరికీ కూడా యూజ్ అయ్యే జాబే గాబట్టి, వీళ్ళిద్దరూ కూడా చేసే జాబే గాబట్టి, అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే, ఇప్పుడు లేడీస్ ఎప్పుడు వెళ్ళాలంటే మార్చి 9వ తారీఖునైతే వెళ్ళాలి. అది తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా 2 స్టేట్‌లు ఎవరైనా సరే 9వ తారీఖునైతే వెళ్ళాలండి. అదే పురుషులైతే గనక ఆంధ్రప్రదేశ్ పురుషులైతే గనక మార్చి 12వ తారీఖునైతే అక్కడికి వెళ్ళవలసైతే ఉంటదండి. అదే తెలంగాణ పురుషులైతే గనక మార్చి 15వ తారీఖునైతే వెళ్ళవలసైతే ఉంటదండి. ఎన్నింటికి స్టార్ట్ అవుద్దంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో అయితే నిర్వహించడం అయితే జరుగుతుందండి. ఉదయం 6 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది. మీరు సాయంత్రం 10 వరకు కూడా అయితే ఉండటం అయితే జరుగుతుందండి. ఇక్కడికి మీరు వెళ్ళిన తర్వాత మీకు చేసే ఫిజికల్ టెస్ట్లు ఏంటంటే 1.6 మీటర్స్ మీరు పరుగు పందెం అయితే ఉంటుందండి. ఇక్కడ పోటీ, భౌతిక, శారీరక పరీక్షలను అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళకే రాత పరీక్ష అనేది అయితే ఉంటుందండి. ముందు ఫిజికల్ టెస్ట్ చేసిన తర్వాతే మీకు రాత పరీక్ష అనేది అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్‌లోను ప్లస్ హిందీలోను ఈ 2 భాషల్లో అయితే ఉంటుందండి. అంటే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ. ఎగ్జామ్ పేపర్‌లో ఎలా అంటే మైనస్ మార్కులు లేవా అంటే ఒక తప్పుకి ఒక పావు మార్క్ అయితే కోల్పోవలసి అయితే ఉంటుందండి. ఇదండి ఎవరన్నా ఇంటర్ చదివి ఈ ఏజ్ లిమిట్‌లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక నాగార్జున యూనివర్సిటీకి అయితే లేడీస్ అయితే మార్చి 9వ తారీఖున, పురుషులైతే గనక మీరు 12వ తారీఖున, అదే తెలంగాణ పురుషులైతే 15వ తారీఖున మీకున్న ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా తీసుకుని మీరైతే వెళ్ళండి. మీకేమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.